అరే పిచ్చి కుక్క శివాజీగా నా పేరు తెలియదారా నీకు మాధురి అని ఓవరాక్షన్ దొబ్బుతున్నవేందిరా? ఏ బొచ్చు కుక్క శివాజీగా నాకు లోపలికి వెళ్ళాలి అనిపించింది కాబట్టి వెళ్ళాను, బయటికి రావాలనిపించింది కాబట్టి వచ్చాను. మధ్యలో నువ్వేందిరా పిచ్చి కుక్కని అడుగుంటే నాటకాలు దొబ్బుతున్నావారా నువ్వు నాతో? అరే పిచ్చి కుక్క శివాజీగా నేను చెప్పాలనుకుంది చెప్తా, నువ్వు విని తావు. అంతేగాని మధ్యలో ఇది అడగలేదే అది అడగలేదే అని పిచ్చి నాటకాలు దొబ్బామనుకో తొక్క తీసి పడేస్తా. ఏ దరిద్రపు శివాజీగా నువ్వే అడిగినావు, నువ్వు పెద్ద తోపువి అంత పెద్ద తోపు అని. నేను తోపుని కాదంటే నిన్ను ఎవడన్నాడు అని మళ్ళీ నాకే సెట్ వేస్తావారా? నాకే సెట్ వేసే అంత పెద్దగా వారా నువ్వు? బొచ్చు కుక్క నా కొడుకువి మెంటల్ శివాజీగా. ఆమె ఆ బిగ్ బాస్ హౌస్లో ఉండి అరిచి ఏదో చేస్తుంటే జనాలందరికీ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు, అంతేగాని ఏదో స్కేరిఫై ఫీల్ అయ్యారు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. అది నీకు అనిపించిందిరా లేకుంటే మీ పెళ్ళానికి అనిపించిందా? ఏమనుకుంటున్నావురా నువ్వు? శివాజీగా నేను ఎలా ఉండాలో అలా ఉంటాను, అంతేగాని ఆడియన్స్ ఓట్లేయాలని చెప్పి నేను మారమంటావారా? అంటే నువ్వు కూడా అలా ఓవరాక్షన్ చేసి వాళ్ళ ఓట్లు పడడానికి ఓవరాక్షన్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళావారా దొంగ నా కొడక? నాకు అర్థమైందిరా నీ బుద్ధి. అరే పిచ్చి కుక్క శివాజీగా జుట్టు వీకి ఎట్లా కొడతానో చూపించాలారా? నువ్వు రారా ఇక్కడ అంగవాడు నేను కుక్కని కూకినట్టు వీకి జుట్టు వీకి ఒక్క ముడ్డి మీద అవుతాడంటే బయట భయపడతావురా. నెక్స్ట్ కూర్చొని మాట్లాడతావా నిత్యం మాట్లాడతావా అని కాదురా, అక్కడ నేను ఆల్రెడీ వెయిట్ చేస్తున్నా. వీళ్ళు ఏమంట చేయాలో చెప్పలే, అది నా ప్రాబ్లం. నీకు తెలియదు, నువ్వు షో మొత్తం చూడలే, ఏదో ప్రాంప్టెడ్ క్వశ్చన్స్ పట్టుకొచ్చి నాతో మాట్లాడుతున్నావారా నువ్వు? నీ బుద్ధి మారేదిరా, అడకది నా బుద్ధి. భయం అనేది నా బ్లడ్ లేదురా, బొచ్చిన శివాజీ నా కొడక. ఎవడొచ్చినా సరే నేను ఇంతే. అయ్యా దొడ్డికి వస్తే నీకు చెప్పిపోతాడా శివాజీగా? వాడికి ఏదో స్కేర్ఫై అనిపించిందట, ఈడొచ్చి నన్ను అడుగుతున్నాడు బొచ్చు నా కొడక. పోరా.